కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హాయ్ అండి, నా పేరు విహారీ. మా నాన్న పత్తి వ్యాపారి. మా నాన్న నాకు ఎప్పుడు చెప్తుంటాడు సుత్తువేలు, ధైర్య సాహసే మంచి లక్ష్మి. హాయ్ అండి, నేను మీ సుత్తువేలుని. మా నాన్న ఒక పళ్ళ వ్యాపారి. విహారీ, మనం ప్రయాణం ఇలా సాగిద్దాం. అవునా సుత్తువేలు? సుత్తువేలు, మనం ఎంతకి ఎక్కడికి వచ్చాము నీకు తెలుసా? ఏమో విహారీ, నువ్వు తీసుకొస్తే నేను వెనకాల వచ్చాను అంతే. ఇది ఒక మలబార్ కొండ. అవునా? ఇది వగాండా దేశం మధ్యలో ఉంది. ఆహా, మన ప్రయాణం ఇటు కొనసాగిద్దాం. అయితే పా విహారీ. సుత్తువేలు, మనం తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది. అవును విహారీ, మన కాని ప్రస్తుతానికి నీ తాగునీరు లేవు కాబట్టి నువ్వు అటు వెళ్ళి ఎత్తుకు, నేను వెళ్ళి ఎత్తుతాను. సరే సుత్తువేలు. ప్రస్తుతానికి ఇక్కడెక్కడ నీళ్ళు లేవు, ఎట్టు చూసిన చెట్లే. మా ఆటో రాజాబాయ్, మా పూర్వీకులు, ఆయన ఒకప్పుడు నాకు చెప్పాడు. ఆయన చెప్పిన విద్యని నేను ఇప్పుడు ఇక్కడ పాటిస్తాను. రాజాబాయ్, అదే ఆటో రాజాబాయ్ చెప్పినట్టు నేను ఇక్కడ ఆకులు పెట్టి దీంట్లో ప్రకృతిని ఎలా వెళ్ళి చూసి వస్తాను. అప్పులాపల ఆకులు కరిగి దాంట్లో మనకు తాగేదానికి మంచి నీరు వస్తాయి. ఆకులు ఎక్కడో లేవు, ఈ ఆకులే. మనం అటు ఒక రాయి పెట్టాలి, లేకపోతే నీళ్ళు ఎక్కువ అయిపోతాయి. ఇక్కడెక్కడ నీళ్ళు దొరికేటట్టు లేవు. నేను సుత్తివేల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడెట్ట నీళ్ళు దొరికేటట్టు లేవు. ఇక్కడ చెట్లకైనా కొంచెం దాహం తీర్చేసి వస్తాను. డబ్బాలు ఆకులు అయిపోతుంటారు. ఈ మలబార్ కొండలో ప్రకృతి చాలా బాగుంది. రాజాబాయ్ చెప్పింది కరెక్టే, దీంట్లో నీళ్ళు వచ్చాయి. ఇవి చాలా ఉప్పుగా ఉన్నాయి, బహుశా ఉప్పు నీరు అయి ఉండొచ్చు. సుత్తివేలు, ఇంత దాహంలో కూడా నీకు నిద్రట్టు వచ్చింది సుత్తివేలు? మా పూర్వీకులు ఆటో రాజాబాయ్ ఆయన చెప్పిన విధానం నేను చేశాను, అందుకే నాకు దాహం తీరింది, నేను నీళ్లు తాగాను. పని చాలా బాగుంది సుత్తివేలు. సరే విహారీ, మన పయనాన్ని ఇలా సాగిద్దాం. పద. నాకు చిన్నప్పుడు నిద్ర రాకపోతే మా అవ్వ ఒక జోలపాట పాడేది. ఏం పాట అది? అటు అమలాపురం ఓహో, ఇటు పెద్దాపురం ఓహో, అటు గోదావరి ఓహో, అటెందుకు బోటున్నది రాసంతకు ప్రసాదియా. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బెదర్. ఒగాండ నగరంలో ఇది ఇది నిది నది. విహారీ చూడు ఎంత అందంగా ఉన్నాయి ఆకులు చూడడానికి.
శృతివేలు, ఈ ఆకులకి మనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏంటి విహారీ అది? అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు తాటాకులు, అబ్బా తర్వాత పెళ్లి కుదిరితే మామిడాకులు, ఒరే నాయనా తర్వాత జీలకర్ర బెల్లంతో తమలపాకులు, అబ్బా తర్వాత పెళ్లి భోజనాల్లో ఇస్తరాకులు, ఇష్టరాకులు కూడా. తర్వాత ఏమైనా తేడా వస్తే ఇంకేముంది విడాకులు. ఒరే నాయనా మనకి ఏమొద్దు పానైనా ఉన్న విడాకులు చాలా. విహారీ ఇంక నేను నడవలేను, నాకు చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అవునా శృతివేలు? నీ అవును. కాళ్ళ నొప్పులు తగ్గాలంటే మనం ఇప్పుడు యోగా చేయాలి. సరే విహారీ. శృతివేలు, ఫస్ట్ బాగా గాలి పీల్చుకో. సరే విహారీ. ఇంకా వదులు. అదిగో వేసాడు రాను బాంబా. శృతివేలు, చాలా చీకట పడిపోయింది. ఈ రాత్రికి మనము ఈ కొండల్లోనే పనుకొని రేపు పొద్దున్నే మన ప్రయాణం కొనసాగిద్దాం. సరే విహారీ. శృతివేలు, శృతివేలు, బాగా తెల్లారిపోయింది, మనం లండన్కి పోవాలి, పద. పద విహారీ. శృతివేలు, ఈ మలబార్ కొండలో నీళ్ళు దొరకడమే చాలా కష్టంగా ఉంది. మరి నువ్వు నీళ్ళు ఎలా చేసావు? ఎందుకు విహారీ ఇన్ని ఆకులు పెట్టుకొని? ఇంతకీ నువ్వెలా? నాది కూడా ఇదే పరిస్థితి శృతివేలు, పద. శృతివేలు, బహుశా జనాలు ఉండే ప్రదేశానికి మనం దగ్గర పడినట్టున్నాం. అవును విహారీ. ఈ సందర్భాన మనం ఒక చిన్న రికార్డ్ డ్యాన్స్ పెట్టుకుంటాం. లక 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 ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ దా ధీం తోం నం ఛం ఛం దా ధీం తోం నం ఛం ఛం తకిట ధికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగడ తలాంగ్ తోం. శృతివేలు, ఈ పొద నుంచి అవతలకి వెళ్ళిపోతే మనం జనాలు ఉండే ప్రదేశానికి తొందరగా చేరుకోవచ్చు. కానీ ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే ఇక్కడ చాలా క్రూర మృగాలు ప్రవేశిస్తుంటాయి. అవతల ఏంటి పక్క. విహారీ అది? కుక్క, పిల్లి, కోడి, గొర్రె, మేక, అబ్బా అవి బహుశా మనల్ని తినేయచ్చు కూడా. శృతివేలు, మనం ఎట్టకేళ్ళకి రోడ్డు మార్గానికి చేరుకున్నాం. అవును విహారీ నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ నుంచి ఇటు ప్రయాణిద్దాం. శృతివేలు, మనం మనిషి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. అవును విహారీ. ఏదో పార్కు లాగుంది. చాలా మంది లవర్స్ కూడా ఉన్నారే. ఇది బహుశా బంచిక్ పార్క్ అయి ఉండొచ్చు. అవునా? శృతివేలు, మనం ఇంటికి పోవాల్సిన సమయం వచ్చింది. ఓకే విహారీ, మన పైన ఇంకా ముగిద్దాం.